యేసుక్రీస్తు వారి నుండి కృపయును సమాధానమును మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ శుభాలు, వందనములు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని మహదైశ్వర్యములో గడిచినటువంటి పరిశుద్ధ దినము నుండి మరి యొక్క పరిశుద్ధ దినము వరకు తన కృపలో మనలను కాచి కాపాడి మరి యొక్క పరిశుద్ధ దినాన దేవుని సన్నిధానములో మన విశ్వాస జీవితాన్ని దేవునిలో పరిశోధన చేసుకునడానికి దేవుడు ఎందరికో లేని గొప్ప భాగ్యమును, అవకాశమును దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప తరుణములో దైవ ధ్యానములోనికి ప్రవేశించే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడు అయిన దేవా, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయములో మీ లేఖన భాగమును ధ్యానం చేయబోతూ ఉండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును మాకు అనుగ్రహించి మేము నీ తట్టు తిరిగి మీ సాక్షులముగా నిలబడులాగున్న సహాయమును దయచేయమని యేసు నామములో వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, త్రిత్వం తరువాతి 8వ ఆదివారములోనికి మనము ప్రవేశించి ఉన్నాం. ఈ 8వ ఆదివారంలో చదవబడినటువంటి ఈ లేఖన భాగమును ధ్యానించే ముందు గడిచినటువంటి పరిశుద్ధ దినములో ధ్యానం చేయబడినటువంటి ధ్యానాంశమును ఒకసారి మనము జ్ఞాపకము చేసుకునే వారమైతే క్రైస్తవుని యొక్క విధులు, క్రైస్తవుని యొక్క బాధ్యత, దేవునిలో ఎదిగి ఉన్నటువంటి మనం మన బాధ్యతను యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన శిష్యులకు తెలియచేసినటువంటి మాటను మనము ధ్యానం చేశాము. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు నా రక్షకుడని ఎవరైతే మనుషులు ఎదుట ఒప్పుకుంటారో నేనును వారిని నా తండ్రి ఎదుట ఒప్పుకుంటాను అని క్రీస్తు ప్రభు వారు సెలవిచ్చినటువంటి మాటను గడిచిన పరిశుద్ధ దినములో మనము ధ్యానం చేయగా విన్నాం. ఈ త్రిత్వం తర్వాతి 8వ ఆదివారంలో చదవబడినటువంటి ఈ 3 లేఖన భాగములలో మనము గమనించినప్పుడు ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా దేవుడు ఇశ్రాయేలీల ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు. ఇర్మియా
తాను కలిగి ఉన్నటువంటి బాధలో ఇర్మియాకు తోడుగా ఉండి ఇశ్రాయేలీల ప్రజలు దేవుని సహవాసములో నుండి తొలగిపోయినప్పుడు ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు, నేను నీకు తోడై ఉంటాను, ఇదిగో నీవు వారి తట్టు తిరగవద్దు, నీవు వారి తట్టు తిరగవద్దు. ఎందుకంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు. వారు ఎలాగా ఉన్నారంటే దేవునికి లోబడినటువంటి ప్రజలుగా ఉన్నారు. అయినప్పటికీ వారి పట్ల తన కృపను వెల్లడి చేస్తూ ప్రవక్త అయిన ఇర్మియా దేవుని ప్రణాళికను, దేవుని వాక్యమును, దేవుని ప్రత్యక్షతను ఆ ప్రజలకు తెలియచేస్తూ ఇర్మియా ద్వారా మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు ఈ లేఖనము ద్వారా మనకు తెలియచేయబడతా ఉంది. ప్రజలు నీ తట్టు తిరగాలి, నీ మాటను అంగీకరించాలి. ప్రియులారా, ప్రవక్త అయినటువంటి ఇర్మియా ఈ కాలములో లేనప్పటికీ ఇర్మియా ప్రవక్త కాలములో క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలో ప్రవక్త అయిన ఇర్మియా కాలములో ఉన్నటువంటి క్రియలు, ఆలోచనలు నేటి సమాజములో, మానవ జీవితములో మనము చూస్తున్నాం. అరాచకాలు, అన్యాయాలు, అవినీతి, దేవుని మాటను విననటువంటి ప్రజలు, దేవునికి లోబడినటువంటి ప్రజలు, దేవుని మాటను అంగీకరించినటువంటి వారు, మారు మనసు లేనటువంటి వారు ఆనాటి ఇర్మియా కాలంలో ఉన్నారు, నేటి దినాలలో కూడా ఉన్నారు. కానీ ఆనాటి ఇర్మియా కాలంలో ఇర్మియా తన ప్రాణాలను కూడా అర్పించడానికి వెనుకాడనటువంటి పరిస్థితులు మనము చూస్తూ ఉన్నాం. ఒకసారి గమనిద్దాం. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయము 10వ వచనం నుండి మనము గమనిద్దాం. ప్రియులారా, విని కూర్చుండగా యాజకులను, ప్రవక్తలను, అధిపతులతోనూ ప్రజలతోనూ ఇలాగనిరి, ఈ మనుష్యుడు ఈ పట్టణమునకు విరోధముగా ప్రకటించుచు ఉన్నాడు గనక. ప్రియులారా, ఇది దేవాలయపు ప్రసంగం, దేవాలయ ప్రసంగం. ఈ దేవాలయ ప్రసంగంలో ఇర్మియా దేవుని వాక్కును
దేవుని దగ్గరకు వచ్చేటువంటి వారితో మాట్లాడుతూ ఆయన చెబుతూ ఉన్నటువంటి మాట ఏమిటంటే, ఇదిగో మీరు దేవుని మాటను అంగీకరించకపోతిరి, దేవుని మందిరములో ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు జనులు, యాజకులు, ప్రవక్తలు అందరూ కూడా ఆలకిస్తూ ఉన్నారు. ఆలకించి వారు చెప్పిన మాట ఏమిటంటే, ఇతడు మరణమునకు పాత్రుడు, మరణమునకు పాత్రుడు. ఎందుకు? మీరు తర్వాత చదవండి. 26వ అధ్యాయము ఇర్మీయా గ్రంథం మొదటి నుంచి మీరు చదివితే, దేవాలయ మందిరములోనికి ప్రవేశించే ఆ జన సమూహమును గురించి దేవుని వాక్కు ప్రత్యక్షతను తెలియచేస్తూ ఉన్నప్పుడు ఇర్మీయా మాటలు చాలా కఠినంగా ఉన్నాయి. 8వ అధ్యాయాన్ని 7వ అధ్యాయాన్ని మనం చదివితే ఎంత కఠినంగా ఉంటాయి అంటే, దేవుని వాక్యమును నిరాకరించినటువంటి వాని కుటుంబం పరిస్థితి చాలా కఠినంగా అక్కడ వ్రాయబడి ఉంటది. ఒక మాట ఏమిటంటే, దేవుని వాక్యము నిరాకరించినటువంటి వాని భార్య. ప్రియులరా, ఇంత కఠినంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎవరికైనా కోపం రాదంటారా? నేటి దినాలలో ఆనాటి దిన పరిస్థితులు నేటి దినములో కూడా అవలంబించబడతా ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ రోజుల్లో ఇర్మీయా లాంటి బోధకులు లేరు, ఈ రోజుల్లో ఇర్మీయా లాంటి సేవకులు లేరు, చాలా అరుదుగా కనబడతా ఉన్నారు. ఏ కాడికి ప్రజలను మభ్యపెట్టి ప్రజల దగ్గర నుంచి దోచుకునేటువంటి సేవకులు, కాపర్లు, విశ్వాసులుగా ఉన్నామనేటువంటి నమ్మకార్థమైనటువంటి వారుగానే కనబడుతూ ఉన్నారు. కానీ దేవుని వాక్యమును ప్రకటన చేసేటప్పుడు వారి జీవితాలు నూతనత్వాన్ని కలిగి ఉంటున్నాయా? ఇర్మీయాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేనికి ఏర్పాటు చేసుకున్నాడు? ఇర్మీయా గ్రంథం మొదటి అధ్యాయం, ఇర్మీయా గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం నుండి మనం గమనించినట్లయితే, అందుకు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదు అనగా. ప్రియులారా, ఇర్మీయా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆలోచన చేస్తూ దేవుని చిత్తానికి లోబడినటువంటి పరిస్థితులలో ఏదో ఒక విధమైన సాకు చెప్పి తప్పించుకునడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయ్యో, నేను మాటలాడలేని వాడును, నేను చిన్నవాడును అని చెప్పుకుంటూ ఉంటే, తండ్రి అయిన దేవుడు ఇర్మీయాతో మాట్లాడుతా ఉన్నాడు. ఇర్మీయా, నేను నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నానో తెలుసా? అక్కడ మనం గమనించినట్లయితే, ఇలాగూ సెలవిచ్చెను, నేను బాలుడనని అనవద్దు. ప్రియులారా, నేను బాలుడను, నేను అర్హత లేని వాడను, నేను అయోగ్యుడను, నేను చిన్నవాడను, నేను వెళ్ళలేను అని అనవద్దు. నన్ను పంపవద్దు అని నీవు అనవద్దు. ప్రియులారా, క్వాలిఫికేషన్ లేకుండా మనం ఇంటర్వ్యూకి వెళ్తామండి. అదంటే జీవనోపాధి, దానికోసం ఎంత ప్రయత్నమైనా చేస్తాం. కానీ
దేవుని వాక్యం ప్రకటించడానికి, దేవుని సువార్తను తెలియచేయడానికి, దేవుని కోసం శ్రమ పడటానికి మనము ఎన్నడైనా ప్రయత్నం చేశామా? మన కుటుంబం, మన పరిస్థితులు, మన విశ్వాసం దేవుని వైపు తిరగడానికి బాగోలేనప్పుడు, ఆరోగ్యం లేనప్పుడు ఎక్కడ లేని దేవుడు మన దగ్గరే కనబడతాడు. మనకి కష్టం వచ్చినప్పుడు ఎక్కడ లేని విశ్వాసం మన దగ్గరే కనబడుతుంది. అంత సరి అయిన తర్వాత ఇంటి ప్రక్కన దేవాలయమున దేవుని వద్దకు రాలేనటువంటి స్థితి. జాగ్రత్త, జాగ్రత్త. ఇవి ఏమి విత్తుదవో తిరిగి ఆ పంటను కోసేటువంటి దినాన ప్రభువా ప్రభువా, సువార్త లేఖన భాగంలో మేము నీ నామమున దయ్యములు వెలగొట్టలేదా, అద్భుతాలు చేయలేదని మాట్లాడుతూ ఉన్నటువంటి ప్రజలు ఈరోజు మన జీవితాలకు అన్వయించుకుంటే, ఆయన దేవుని ప్రజల పట్ల అనేకమైన అద్భుతాలు జరిగించినప్పుడు ఆ కార్యములు చవిచూచిన తర్వాత వారు దేవుని తట్టు తిరగటం వదిలివేశారు. ఒకవేళ నేను అలాగ ఉన్నామేమో, మన విశ్వాస జీవితం అలాగ ఉన్నదేమో. అలాంటి ప్రజలకు జ్ఞానోదయమును కలుగు చేయుటకు, అలాంటి ప్రజలు దేవుని తట్టు తిరుగుటకు ఇర్మియా ప్రవక్తను పంపిస్తూ ఉన్నప్పుడు, ఇర్మియా ప్రవక్త ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడుతూ ఉన్నాడు. మొదట ఆ ప్రజలకు దేవుని మాటను తెలియచేయడానికి భయపడ్డాడు, సాకులు చెప్పాడు. అయ్యో నేను పిల్లవాడును, మాట లేని వాడును. ప్రియులారా, ఇర్మియాను అలాగ అనవద్దు. ఇదిగో నేను ఏమి చెప్పితనో దానిని నువ్వు తెలియచేయటానికి నువ్వు సిద్ధపడని మాట్లాడుతూ ఇర్మియాను దేవుడు బలపరిచాడు. దేనికోసం బలపరిచాడు? మొదటి అధ్యాయంలో మనము గమనిస్తే దేవుని వాక్కు ఇర్మియాతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు మనం గమనించినట్లయితే, ఇలాగూ సెలవిచ్చాను, అనవద్దు, పోవలెను, చెప్పవలెను, వానికి భయపడకము. ప్రియులారా, నిన్ను విడిపించుటకు నేను తోడై ఉన్నాను. ప్రియులారా, నువ్వు భయపడవద్దు. బుద్ధి చెప్పుటకు, ఖండించుటకు, పెళ్లగించుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, నాటుటకును, ఇలా నేను నీకు అధికారం ఇస్తున్న. పడద్రోయటానికి, నశింప చేయటానికి, కట్టడానికి ప్రవక్త అయిన ఇర్మియాకు అనేక విధాలైన బాధ్యతలు అప్పచెప్పాడు. ఆ బాధ్యతను విస్మరించకుండా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఇర్మియా మీద దాడి చేయడానికి, మరణానికి అప్పచెప్పడానికి వారు సిద్ధపడ్డారు. పౌలు శీలలు వారు పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి వాడొకడు శృంగారం అనే దేవాలయం దగ్గర ఉన్నప్పుడు వానిని బాగు చేసిన తర్వాత
పౌలు శీలులను పట్టుకొని వారు చాలా చిత్రహింసలు చేశారు. అలాంటి సమయంలో పౌలు మాట్లాడిన మాట ఏమిటో అపోస్తుల కార్య గ్రంథాల్లో మీరు చూస్తారు. దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట న్యాయమా? మీరే చెప్పండి అని ప్రశ్న వేశారు. ప్రియులరా, ప్రవక్త అయిన ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఇదిగో, ఆ ప్రజలు నీ తట్టు తిరగలే, కానీ నీవైతే వారి తట్టు తిరగవద్దు. నేటి దినాలలో ఇలాంటి సేవకులు ఉన్నారా? జాగ్రత్త. వంకర మాటలు పలుకు అనేక మంది ఎక్కడి నుంచి వస్తారు? ఏమ్మా, వంకర మాటలు పలుకు వారు ఎక్కడి నుంచి వస్తారు? ఎవరు పత్రిక లేఖన బాగానే చదివింది? అమ్మా, ఏదో చదవమన్నారు కాబట్టి చదివేమంటారా? మరి ఎక్కడి నుంచి వస్తారు? మనలో నుంచే. పైకేమో ఒకడు కనపడతాడు, హీరో ఏమో తెర మీద కనపడతాడు, అసలు ఈ ఏడుపేమో వెనకాల కనపడుతుంది. ఏడ్చేదేవుడు హీరో ఏమో తెర మీద ఫైటింగ్లు చేస్తాడు, దానిని చూస్తాం. తెర వెనకాల ఒకడు ఏడుతూ ఉంటాడు. ఎవడాడు? మాకు తెలియదండి అసలు సంగతి అంటారా? ఆడి జనాన్ని కొట్టే హీరో ఉంటాడే, ఆ తెర మీద చూపించి వెనక ప్రొడ్యూసర్ ఉంటాడు, డబ్బులు పెట్టినోడు, వాడు ఏడుస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈడు 100 మందినైనా కొడతాడు కానీ వాడికి 100 రూపాయలు రావు. మనం కూడా బయటికి క్రైస్తవులముగా కనబడతాం. మనము బయటికి చాలా విశ్వాసులుగా కనబడతాం. ఆదివారం వస్తే బైబిల్ తీసుకొని కనబడతాం. మిగిలిన రోజులు నీవు నా తట్టు తిరగాలే తప్ప నీవు వారి తట్టు తిరగకూడదు. క్రీస్తును అంగీకరించినటువంటి వాడు, నాగట మీద చేయి పెట్టిన వాడు వెనుక తట్టు తిరగకూడదు. మనం దేవుని దయ వల్ల మనకు అదేమి లేదు. నామకార్థ అదేలేండి, ఇంట్లో వాళ్ళు ఇంకా మారలేదు, వాళ్ళు అందుకని పూజలు చేశారని నేను ఎవరిని కించపరచటంలే. అపోస్తుల కార్య గ్రంథాలు 16వ అధ్యాయము 11వ వచనం నుండి 15వ వచనం వరకు నా లేఖన భాగంలో మనకు ఒక స్త్రీ కనపడుతుంది. ప్రియులారా, ఎవరు ఆ స్త్రీ అంటే లూదియా దేవుని వాక్యాన్ని విని తన హృదయము తెరవబడి ఆమంటుంది, నేను విశ్వాసము కలిగిన దానని మీరు ఎంచితే నా ఇంటికి రండి. కొరతలో అత్తగారులు చెప్తారు, మా కోడలండి బాగా చదివిందండి, మా కోడలు చాలా మంచిదండి, మా కోడలు అదండి. సంవత్సరం అయిన తర్వాత అంటది, మా కోడల ద్వారా మేము విడిపోయామండి, మా కోడలు మాతో మాట్లాడదండి. ప్రియులరా, వేషధారణ దేవుని బిడలుగా ఉన్నట్లుగా కనబడతాం, ప్రార్థనా పరులముగా ఉన్నట్లు కనబడతాం, విశ్వాసులుగా ఉన్నట్లు కనబడతాం. జాగ్రత్త. దేవుని వాక్కు వాడిగల ఖడ్గము కంటే
పదునైనటువంటిది. నువ్వు దేవుని తట్టు తిరిగావు. ఆదివారం దేవాలయానికి, సోమవారం నుంచి శనివారం దాకా నీ ఇష్టం వచ్చినట్టు ప్రపంచంలో ఉన్న వాటన్నిటిని దర్శించి, ఒక్కవేళ అలాగా ఉన్నావేమో. అలాగ ఉంటే పరిస్థితి ఏంటి? ఒక్కసారి ద్వితీయోపదేశ కాండాన్ని మనం ఒకసారి గమనిద్దాం ప్రియులారా. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 14-15 వచనాలు. ప్రియులారా, నీవు దేవుని తట్టు తిరిగి దేవుని ప్రజగా, దేవుని బిడ్డగా నువ్వు అంగీకరించబడిన తర్వాత నువ్వు ఎలాగా ఉండాలి, నువ్వే రీతిగా జీవించాలి. కాబట్టి ఈ ప్రజలు ఎలాగా ఉన్నారు అంటే, దేవునికి హేయమైన రీతిగా ఉన్నారు. కాబట్టి నేను చెప్పే మాటను వారికి సెలవి, వారితో మాట్లాడు. కానీ నువ్వు వారి తట్టు తిరగవద్దు. నిజముగా నీవు నేను దేవుని యొద్దకు, దేవునిలో బలపరచబడిన వారమైతే, దానియేలు సింహపు బోనులోనికి వెళ్ళడానికైనా ఇష్టపడ్డాడు, కానీ తాను నమ్మిన, విశ్వసించిన దేవునిని విడిచిపెట్టడానికి అంగీకరించలేదు. మనమైతే 15వ వచనాన్ని మీరు గమనించినట్లయితే, నీ మధ్యను నీ దేవుడైన యెహోవా రోషము కలిగిన దేవుడు గనుక, నీ దేవుడైన యెహోవా కోపాగ్ని రగులుకొని నశింపచేయును. ప్రియులరా, జీవించి ఉన్నంత కాలం దేవాలయానికి రాడు, జీవించి ఉన్నంత కాలం దేవునిని ఆరాధించడు, జీవించి ఉన్నంత కాలం దేవునిని తిరస్కరించిన వాడు చనిపోయిన తర్వాత సమాధి కార్యక్రమం చేయాలి. పెద్దలు, పాస్టర్ గారు రండి, ఏం చెప్పాలి అతని గురించి? ప్రభునందు మృతులైన మృతులు ధన్యులని చెప్పాలా? లేకపోతే వీడు బ్రతికి ఉన్నంత కాలం హేయమైన రీతిగా జీవించాడని చెప్పాలా? నీవు నా తట్టు తిరిగావు, నేను నిన్ను ఏర్పరచుకున్నా, కాబట్టి నీవు ఆ ప్రజల తట్టు తిరగవద్దు. ఇదిగో, నేను చనిపోవడానికైనా సిద్ధమే, కానీ నేను లోకం తట్టు తిరగను. ప్రియులారా, ఈరోజు సేవకులు ఎలాగ ఉన్నారు? ధనార్జన కోసరం, ధన సంపద కోసరం వారు సేవా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం, మా పిల్లలండి ఇక్కడికి రారండి, మరి ఎక్కడికి వెళ్తారు? నాశనమై కొంపలోనికి వెళతా ఉన్నారు. నీ పిల్లలు ఎక్కడుండాలి? తల్లి ఎక్కడుందో పిల్లలు అక్కడ ఉండాలి. మా పిల్లలండి, మీ పిల్లలు బిడ్డరాగా మాత తప్పో. ఇక్కడ విశ్వాసం లేనప్పుడు నీవెందుకున్నావు? దేనికోసం ఉన్నావు? ఇక్కడ పరిశుద్ధత లేనప్పుడు నీవెందుకున్నావు? తాగుబోతులు మన పిల్లలే, తిరుగుబోతులు మన పిల్లలే, సమాజాన్ని, సంఘాన్ని, సమస్తమును పాడు చేసేది మన పిల్లలే. మనము మాత్రం జాగ్రత్త. పౌలు మాట్లాడుతున్నాడు 20వ అధ్యాయం తన 3వ మిషనరీ ప్రయాణంలో పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు మిలేతుకు వచ్చిన తర్వాత
ఎఫెసీలో ఉన్న సంఘపు పెద్దలను పిలిపించాడు ప్రియులారా. ఆ ఎఫెసీలో ఉన్న సంఘపు పెద్దలను పిలిపించి ఆ సంఘపు పెద్దలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నేను వెళ్ళిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీ మధ్యకు వస్తాయి. తోడేళ్లు మీ మధ్యకు వస్తాయి. స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని కాయవలసినటువంటి వాడు సంఘమును చీల్చి, నేటి దినాలలో మనం చూస్తున్నాం ప్రియులారా, సంఘమును ప్రేమించువాడు సంఘాన్ని కట్టేటువంటి వాడు. యోధా లాంటి మనస్తత్వం కలిగినటువంటి అనేక మంది విశ్వాసులు సంఘాన్ని చీల్చడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలలో నేటి దినం సంఘాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. సంఘాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. సంఘాలను కట్టవలసినటువంటి వారు సంఘాలను చీల్చి వారి స్వాలభ్యం కోసం వారు కూడా ప్రభువా ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. జాగ్రత్త, వంకర మాటలు. ఇది నిజమా? ఇది నిజమా? చిన్నగా ఇంజెక్ట్ చేసింది ప్రియులారా. ఇది నిజమా? నువ్వు బయటికి వెళ్ళినప్పుడు మీ ఆవిడ ఏం చేసిందో తెలుసా? చాలు, ఇంజెక్ట్ చేస్తే చాలు, పుటలుగా రాసుకుంటాడు ఆలోచన చేసి. తర్వాత కాపురం కొల్లేరైపోతాయి. జీవితం అంతా చింద్రవందరైపోతుంది. ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. ఇదిగో నేను నా కుటుంబం ఎడల చూపించవలసిన ప్రేమను నేను చూపించలేకపోతున్నానని ఆలోచన చేసుకుంటే, ఒకవేళ నేను నా కుటుంబం కోసం చూపించవలసిన ప్రేమను నేను చూపిస్తున్నాను కనుక నా కుటుంబము దేవునిలో ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలనే ఆలోచనలో నువ్వు ఉంటావు. ప్రియులారా, ఈరోజు మన పరిస్థితి ఏంటి? ఈరోజు మన పరిస్థితి ఏమిటి? సొలొమోను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 48వ వచనంలో మనం గమనించిన వారమైతే, ప్రియులారా, నీ తట్టు తిరిగి వారి పితరులకు ఇస్తానని వాగ్దానము చేసిన దేశమును నీ మందిరములో ప్రవేశించి ప్రార్థన చేసిన ఎడల వారి ఎడల నీ కటాక్షమును కనికరమును చూపించమని ప్రార్థించాడు. ప్రియులారా, ప్రార్థించాడు. తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి వెళ్ళిపోయే, తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే, తప్పు తెలిసి తిరిగి రాగా, తప్పు తెలిసి తిరిగి రాగా, తండ్రి అతని చేర్చుకొనెను, తండ్రి అతని చేర్చుకొనెను. ప్రియమైనటువంటి దేవుడిలారా, తప్పు తెలిసి తిరిగి మనము వెళుతూ ఉన్నాం. వెళ్ళిన తర్వాత దారిలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మనకు ఒక బోర్డు కనబడతా ఉంది. ఏంటి ఆ బోర్డు?
ఇక్కడ యూటర్న్ తీసుకోవాలి, ఇక్కడ మలుపు తిరగాలి అని వ్రాయబడి ఉంది. ఇక్కడ రోడ్లు పనులు జరుగుతూ ఉన్నాయి, లేక బ్రిడ్జి పనులు జరుగుతూ ఉన్నాయి, కన్స్ట్రక్షన్ జరుగుతుంది, కాబట్టి ఇక్కడ మలుపు తీసుకోవాలి అని వ్రాస్తారు. అది కూడా రెడ్ లెటర్స్ లో రాస్తారు. వాహనము మీద ప్రయాణం చేసినటువంటి వాడు ఆ డైవర్షన్, ఆ యూటర్న్ దగ్గర మలుపు తీసుకునవలసిన దగ్గర, తాను తిరగవలసిన దగ్గర తిరగకపోతే జరిగేటువంటి పరిణామం ఏంటి? మరణం. మరణం. ప్రియులారా, దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఇదిగో మీ మధ్య నుండి, మీలో నుండి వంకర మాటలు, అబద్ధాలు, వంకర మాటలు, వీరికి ఒక మాట, వారికి ఒక మాట. ప్రియులారా, ఇలాగూ జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు వచ్చిన తర్వాత హేరోదు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు వెళ్ళండి, ఆ శిశువును పూజించండి, నేను కూడా వస్తాను, నేను వెళ్ళడానికి మీరు మరలా వచ్చి నాకు ఆ వర్తమానం తెలియజేయండి అన్నాడు. ఇది నిజంగా చెప్పిన మాటేనా? నిజంగా హృదయంలో నుండి చెప్పిన మాటేనా? వేషధారణ, వేషధారణ, వేషధారణ మాటలు. అందుకే దేవుని వాక్యములు వేసికైనను దేవుని రాజ్యములో చోటు ఉంది, కానీ వేషధారణ కలిగిన వానికి దేవుని రాజ్యములో చోటు లేదు. అందుకనే పౌలు ఎఫెసీ సంఘపు పెద్దలను పిలిపించాడు. మిలేతు నుండి యెరూషలేమునకు వెళ్ళడానికి చివరి ప్రయాణంలో, 3వ ప్రయాణంలో సంఘపు పెద్దలను పిలిపించి వారికి జాగ్రత్త చెప్తా ఉన్నాడు. ఎఫెసీలోనున్న పెద్దలారా, నేను మీ మధ్య ఎలాగ బ్రతికాను మీకు తెలుసు కదా. నేను ఎలాగ బ్రతికాను? యేసయ్య అడిగాడు శిష్యులను. కైసర ప్రాంతంలో తిరుగుతూ ఉన్నప్పుడు యేసయ్య అడిగాడు, జనసమూహము నా గురించి ఏమనుకుంటున్నారు? అయ్యా, యోహాను అనుకుంటున్నారు, ప్రవక్త అనుకుంటున్నారు, ఏలియా అనుకుంటున్నారు. ఇలాగ మాట్లాడిన తర్వాత అందరితో ఊరుకోలా, నీవేమనుకుంటున్నావు? సజీవుడు అయిన క్రీస్తు అని సాక్ష్యం ఇచ్చారు. ప్రియులారా, సజీవుడు అయిన క్రీస్తు. ఈరోజు దేవుని బిడ్డగా దేవుని సంఘాన్ని కాయటానికి ఏర్పాటు చేయబడినటువంటి పెద్దలైతేనేమి, కాపరులైతేనేమి, విశ్వాసులైతేనేమి ఎలాగ ఉన్నారు? సంఘాన్ని భక్షించేవారుగా ఉన్నారా? లేక సంఘాన్ని కట్టేవారిగా ఉన్నారా? లేక సంఘాన్ని వంకర మాటలు చెప్పి విడదీసేవారుగా ఉన్నారా? విడదీసినోడు కూడా తెలసొక్క వేస్తాడు. అందుకే నేను వాళ్ళకి అప్పుడప్పుడు ఒక పేరు పెడతా, అగ్గిపుల్ల స్వాములని. సంఘంలో అగ్గిపుల్ల స్వాములు ఉంటారు, ఇంట్లో అగ్గిపుల్ల స్వాములు ఉంటారు. అమ్మ నానేమన్నాడు తెలుసా నిన్ను? ఏమన్నాడు? మీ అమ్మని చేసుకోవటం చాలా ఏదోలే, నేను కాబట్టి చేసుకున్నాను అని నీ మీద లేనిపోని అని చెబుతాడు. మీ నాన్న ఎట్టంటాడనే కదా. నేను ఏం చేస్తాం, ఆ రోజు మా అమ్మోళ్ళు ఇచ్చి చేశారు. ఇంకేం చేసేది? నీ కూతుర్లు పెళ్లిళ్ళకి వచ్చి వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతా ఉంటే. పిల్లలు భలే తెలివిగల వాళ్ళు. వాళ్ళకి ఎవరి దగ్గర ఏది అవసరం ఉంటే వాళ్ళ మీద ఇంకొకరి మీద చెప్తారు. నాయనమ్మ, మా అమ్మ నిన్ను తిట్టిందనగానే ఒక చాక్లెట్ వేస్తుంది. అమ్మ, నాయనమ్మ నిన్ను తిట్టిందనగానే అమ్మకు 10 రూపాయలు ఇస్తుంది. ఇలాంటి స్థితిని నేటి క్రైస్తవ సంఘాలలో మనం చూస్తూ ఉన్నాం. అందుకనే దావీదు ప్రార్థన చేస్తూ అంటాడు, అయ్యా, నా కుటుంబము నీ సన్నిధానములో ఉండడానికి బలపరచు. మీరు ఇతరుల తట్టు, సమాజము తట్టు
మీరు లోకము తట్టు తిరగవద్దు. ప్రార్థనే మూటం వచ్చిందంటండి. ఒక ఆయన 2000 సంవత్సరంలో ఒక ఆయన నా దగ్గరకు వచ్చాడు. అయ్యా, జనవరి 29, 30 తారీఖుల్లో మా ఆవిడ చనిపోయింది, సంవత్సరం అయిపోతుంది, పెళ్లి చేయాలి మా అబ్బాయికి. నేను ఒక ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన శూన్య సంవత్సరం, పెళ్లి చేయకూడదు అన్నాడు. మరి అట్టయ్యా, పెళ్లిళ్ళు ముహూర్తాలు లేవట. వాడిని చిన్నగా పిలిచి వాడికి ఒక మాట చెప్పా, వరే, ఈ శూన్య సంవత్సరానికి విరుగుడు ఏదో ఒకటి ఉంటుంది. ఆ విరుగుడు డబ్బులు ఇర చెబుతాడు పోయి. ఏరా, మనసులు మంచి అయి ఉండాలి. వాడు పెట్టిన సమయానికి ఎంతోమంది చచ్చిపోతున్నారా. ఇది కాదురా కావలసింది. నేనండి గృహప్రవేశం ఈ టయానికి, ఆ ముహూర్తానికి ఇంకొకటి చేత గృహప్రవేశం చేసి ఏం తెలియనట్టుకుంటాడు. లేరా, కోకళ్ళలుగా చూస్తూ ఉంటాం మేము. అయ్యగారు మీరు వచ్చి చిన్న ప్రార్థన చేసి వెళ్తే మిగిలిన కార్యక్రమం ఏంటి? మిగిలిన కార్యక్రమం లోకమే నటనాలయం, జీవితమే రంగుల వలయం. ఈ రంగుల వలయములో క్రైస్తవ్యం అనేటువంటి ఒక రంగును వేసి అప్పుడు చెప్తా ఉండేవాళ్ళు. ఒక గ్రామంలో సిలువుదారి నాటకాలు వేస్తా ఉండేవాళ్ళు. నాటకం వేస్తున్నారట, సిలువుదారి నాటకం. ఇప్పుడు తక్కువ, మా చిన్నతనాలలో బాగా ఆ ఈస్టర్ ఇలాంటి పండగలు వచ్చినప్పుడు సిలువుదారి, రక్తబలి, యోబు చరిత్ర ఎలాగా నాటకాలు ఆడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళలో మన శ్యామ్ అంబేద్కర్ గారు కూడా అలాంటి నాటకాలు ఆడుతూ ఉండేవాళ్ళు. ప్రియులరా, యేసయ్యను పాత్ర పోషించేవాడు ఆ 40 దినాలు ఉపవాసం ఉండి చాలా కట్టుదిట్టంగా, చాలా పగడబందిగా, విశ్వాసంతో ఆ పాత్రకు న్యాయం చేకూర్చడానికి ఉపవాసం ఉండేవాళ్ళు. ఇది ఒకసారి జరిగిన సంఘటన. ఈలోపు భటుడు భార్యకు, యేసయ్య పాత్ర నటించేటువంటి వాని భార్యకు ఎక్కడో కోతల దగ్గర తగాద వచ్చింది. ఆ తగాద కాస్త నాటకంలోకి చేరింది. నీకెందుకు, నేను చూసుకుంటాడుగా అన్నాడు భటుడు. యేసయ్య పాత్ర వేసేవాడు, పోనీలే తగాదెందుకు, అట్లా మీరు తగాదాడుకోకూడదు అని చెప్పాడు. యేసయ్య పాత్ర వేసేవాడు. భటుడు భార్య చెప్పింది, నువ్వు ఎలాగైనా సరే అడగాల్సిందంటే నేను ఎక్కడ అడుగును, స్టేజ్ మీద అడుగుతా అన్నాడు. సిలువేసే సమయంలో భటుడికి ఉండేది చిన్న పాత్ర. ఏందా పాత్ర అంటే, ఆ సిలువేసే ముందు కొట్టడమే ఆయన పాత్ర. కొట్టినట్టుగా నటించాలి. వాళ్ళ ఆవిడ చెప్పిందిగా, వాళ్ళ ఆవిడ చెప్పిన మాట వీడికి మనసులో గుర్తొచ్చిందేమో. యేసయ్యను కొట్టడం ప్రారంభించాడు. యేసయ్య ఆ సిలువను కింద పడేసి, అరే నన్ను నిజంగానే కొడుతున్నాడు రా, తీసుకెళ్ళండి రా అన్నాడట. మనస్సు కల్మషం, మనస్సు కలుషితం, పైకి వేషధారణ, పైకి గొర్రెలవలే కనబడతారు, వారు లోపల తోడేలు వంటి మనస్సు కలిగిన వారు. కాబట్టి నువ్వు వారి తట్టు తిరగొద్దు. పౌలు అంటాడు, ఇదిగో వంకర మాటలు పలుకు వారు మీలో నుండి వస్తారు. ఇంట్లో వాళ్ళు చెబితే వినాం, పక్కింటి వాళ్ళు చెబితే అబ్బో అది భలే నాటుకుంటది. నాయన అలా కాదురా, మన పరిస్థితి ఇది, మనం ఇలాగ చేయాలంటే ఎప్పుడు మీరు ఇంతే చేస్తారులే, నాకేం చేశారు, ఏం చెయ్యాలి, వీడు పుట్టకపోయినా మేలని చెప్పాలి. ప్రియులారా, వేషధారణ తన స్వరక్తం ఇచ్చి, అపోస్తలుల గారి గ్రంథాలు
20వ అధ్యాయము 30వ వచనాన్ని మీరు గమనిస్తే ఇక్కడ పౌలు ఎఫెసీ సంఘం వీడ్కోలు సమయంలో మాట్లాడినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంది ప్రియులారా. మరియు ప్రియులారా, ఇక్కడ తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును చీల్చుటకు వంకర మాటలు పలుకువారు అనేక మంది మీలో నుండి వస్తారు, జాగ్రత్త. పౌలు లాంటి యథార్థమైనటువంటి సువార్తను ప్రకటించేటువంటి సేవకులు నేటి సమాజానికి అవసరం. అలాంటి సేవకులు మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కొండ మీద ప్రసంగంలో తెలియజేసినటువంటి మాటలు ఆయన అంటూ ఉన్నాడు, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో తోడేళ్ళు మీ మధ్యకు వస్తాయి, జాగ్రత్త. అక్కడున్న జన సమూహం అంటున్నారు, శిష్యులు అంటున్నారు, నీ నామమున దయ్యములు వెలగొట్టలేదా? ప్రభువా ప్రభు అని మేము ప్రార్థించలేదా? దయ్యములు వెలగొట్ట మంచిది. కానీ వారి ఆలోచన ఎలాగా ఉంది అంటే, దేవుని నామము కన్నా కూడా వారి నామమును హెచ్చుగా చేసుకొని వారిని గొప్ప చేసుకునేటువంటి ఆలోచన వారు కలిగి ఉన్నారని ఎరిగినటువంటి ప్రభువారు ఒక చిన్న ఉపమానం చెప్పారు. నా మాట విని దాని చొప్పున చేయి ప్రతివాడు బండ మీద కట్టిన ఇంటిని పోలిన వాడు. నా మాట వెనక ఇంటిని కట్టిన వాడు ఇసుక మీద కట్టిన వాడు. వానలు వచ్చెను, వరదలు వచ్చెను, ఆ ఇల్లు కూలిపోయాను. ప్రియులారా, ఈ దినాన మనము చేయవలసిన పని ఏంటి? హోషేయ గ్రంథం 6వ అధ్యాయం, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి గమనిద్దాం. హోషేయ గ్రంథం, మనము దేవుని యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయన మనలను స్వస్థతపరిచెను. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. ఆయనే మన రక్షకుడు, నమ్మదగిన దేవుడని, ఆయనే మన ఆయన నమ్మదగిన దేవుడు. రండి మనము ఆయన తట్టు తిరుగుదాము. ప్రవక్త అయిన హోషేయ ఇశ్రాయేలీల ప్రజలతో మాట్లాడుతున్నాడు, రండి మనము ఆయన తట్టు తిరుగుదాము, ఆయన మనలను చీల్చివేసెను. 14వ అధ్యాయం, హోషేయ గ్రంథం 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు గమనిద్దాం ప్రియులారా. ఇశ్రాయేలు నీ పాపము చేత, జాగ్రత్త ప్రియులారా, కూలిపోయావు అనగా బలహీనుడు అయ్యావు, నువ్వు శక్తిని కోల్పోయావు. కాబట్టి నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము, మాటలు సిద్ధపరచుకొని దేవుని యొద్దకు తిరుగుడి. ఏమనగా పరిహరింపుము,
ప్రియులరా, ఎడ్లకు బోధులుగా మా పెదవులను అర్పించుచున్నాం. దేవుని తట్టు తిరగండి. మా పాపముల చేత, మీ పాపముల చేత మీరు కూలితిరి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుని తట్టు తిరిగిన వారమైతే ఆయన మనకు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులారా, ఏమని వాగ్దానం చేస్తున్నాడు? ఏమని వాగ్దానం చేస్తున్నాడు? కీర్తనల గ్రంథం 34వ సంకీర్తన 17వ వచనం నుండి 19వ వచనం వరకు నా లేఖన భాగాన్ని చూద్దాం. ప్రియులారా, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, విడిపించును. ఆసన్నుడు రక్షించును. అనేకములు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము గమనించిన వారమైతే నీతిమంతులు మొరపెట్టగా ఆయన ఆలకించును. దేవుని తట్టు మనము తిరిగిన వారమైతే, దేవుని బిడలముగా మనము జీవించుచున్న వారమైతే, మన శ్రమలన్నిటిలో 120వ సంకీర్తనలో మనము మొదటి వచనములో జ్ఞాపకం చేసుకుంటే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. శ్రమలన్నిటి నుండి విడుదల చేసేటువంటి వాడు, ఆయన మొరను ఆలకించేవాడు, ఆయన రక్షించేవాడు, ఆపదల నుండి విడిపించేటువంటి వాడు. ప్రియులారా, కాబట్టి మనము దేవుని తట్టు తిరగాలి. శ్రమలు వస్తాయి. మీలో నుండి జాగ్రత్త. సంఘం దేవుని చేత ఏర్పాటు చేయబడింది. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, క్రీస్తు అనే బండ మీద కట్టబడిన సంఘాన్ని విచ్ఛిన్నం చేయడానికి మీలో నుండి అనేక మంది బయలుదేరతారు. జాగ్రత్త. అలాంటి వారిలో మనం ఉంటే ఈ దినాన మనలను మనము పరిశీలన చేసుకుందాం. ప్రియులారా, దేవుని తట్టు మనము తిరిగి ఉంటే యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. ప్రియులారా, యెషయా గ్రంథం, మహోన్నతుడును పరిశుద్ధుడును ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నివసించువాడును అయినను చేయుటకును. ప్రియులారా, ఆయన వాగ్దానం చేస్తున్నాడు. వినయము కలిగినటువంటి వారి ప్రాణమును ఉజ్జీవింపచేసేటువంటి వాడు, నలిగిన ప్రాణమును ఉజ్జీవింపచేసేటువంటి వాడు. ఆయన తన ప్రజల ఎదుట, తన ప్రజల దగ్గర నివసించేవాడు. నీవు తోడయ్యున్న చాలు, యేసు నాకది నిత్యంబు మేలు. దేవుడు అన్ని అవకాశం ఇచ్చినప్పుడు, దేవుడు అన్ని మనకిచ్చినప్పుడు, దేవుని తట్టు తిరగక, దేవునిని ఆరాధించక, ఆదివారం మీద ఆరాధనకు వస్తే నిజమైన క్రైస్తవులుగా భావిస్తాం. మిగిలినది ఈ సమయంలో ఈ పరిశుద్ధ స్థలముల నుంచి మాట్లాడకూడదు, కానీ మనము ఎలాగ ఉన్నాం ఒక్కసారి మన ఆలోచన జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ఆయన తట్టు తిరిగితే ఆయన వాగ్దానం చేస్తున్నాడు. కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక ముగించబోతున్నా. కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఇక్కడ పౌలు మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము. కల్మషము నుండి, కలుషితమైపోయింది, కలుషితమైన జీవితం, దీనిలో నుండి మనము పవిత్రులుగా చేసుకొనడానికి దేవుని తట్టు మనము తిరగవలసిన వారమై ఉన్నాం. రెండవది, ఆయన తట్టు తిరిగిన వారమైతే మనకు ఆధ్యాత్మికమైనటువంటి రక్షణ, ప్రొటెక్షన్ ఇచ్చేటువంటి ప్రభు. 91వ సంకీర్తన 4వ వచనం 10వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. 91వ సంకీర్తన 4వ వచనం 10వ వచనాన్ని గమనిద్దాం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ప్రియులారా, 10వ వచనాన్ని గమనించినట్లయితే, నీకు అపాయమేమీ రాదు, తన తట్టు తిరిగి తన యందు విశ్వాసముంచినటువంటి వారి ఎడల ఆయన మాట్లాడుతున్నాడు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు, ఆయన రెక్కల క్రింద నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నిన్ను కప్పును. యేసయ్య అంటాడు, ప్రభువా ప్రభు అని ప్రార్థన చేయు ప్రతివాడు దేవుని రాజ్యములో ప్రవేశించలేడు. కాబట్టి మేము అది చేసాం, ఇది చేసాం, గొప్ప. ఈరోజు మనం టీవీలో చూస్తే అయ్యా మంచి వర్తమానం అందించేటువంటి దైవజనులని చెప్పట్లా, అది మాట్లాడతలా. స్వస్థత వరం ఉంది, వివేచన వరం ఉంది, ఆ వరం ఉంది, ఈ వరం ఉంది. ఉషానంగా అందరూ పడిపోతున్నారు. ఇలాంటి వాళ్ళ దగ్గరకు పరిగెడుతున్నారు. చాలా మంది చాలా సంఘాలు స్థాపించారు, చాలా మంది చాలా చోట్ల స్థాపించారు. అది ఒక దినాన మాయమైపోయింది. జాగ్రత్త. ఈ హెచ్చరిక వ్యక్తిగతంగా మనం ఆలోచన చేసుకుంటే, నీవెంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, దేవుడు నీకు యోగ్యతనిచ్చాడు. ఇచ్చినటువంటి యోగ్యతలో సువార్తను తెలియచేయడానికి నీ వెనుకాడొద్దు, వెనుకడుగు వేయొద్దు. ఇర్మియాను చంపాలనుకున్నటువంటి వారు, ఆ తర్వాత ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయాన్ని మీరు చదివితే, ఇతడు దేవుని నామమును బట్టి దేవుని వాక్కును ప్రకటించాడు కనుక ఇతడు మరణానికి పాత్రుడు కాదు అని యాజకులు, ప్రవక్తలు, జనసమూహం మాట్లాడుకున్నారు. ప్రియులారా, కాబట్టి ఈ దినాన నీవు వారి తట్టు తిరగవద్దు, అనగా లోకము తట్టు నువ్వు తిరగవద్దు. వారే నీ తట్టు తిరగాలి, అనగా దేవుని తట్టు తిరగాలి. దేవుని తట్టు తిరగాలి అంటే మన మనస్సులు మారి నూతన పరుచుకోవాలి. మన మనస్సును మనము మార్చుకొని దేవుడు మనకు అనుగ్రహించిన అవకాశంలో దేవుని వాక్యాన్ని విని వాక్యానుసారముగా మన విశ్వాస జీవితాన్ని మనము కొనసాగించాలంటే మనము చేయవలసిన పని, అవకాశం ఉన్నప్పుడు దేవుడు మనకిచ్చిన అవకాశమును మనం సద్వినియోగం చేసుకుంటూ దేవునిలో బలపరచబడేటువంటి వారముగా మనము ఉండాలి అని దేవుని వాక్యం తెలియచేస్తూ, కీర్తనాకారుడు దేవుని సన్నిధానములో ప్రార్థన చేస్తూ దేవునిలో తన స్థిరపరచబడిన తర్వాత తను మాట్లాడుతున్నాడు. దేవుని కోసం నేను సమస్తము నష్టముగా ఎంచుకుంటున్నాను. యోబు దేవుని తట్టు తిరిగాడు. శ్రమలు వచ్చినా, ఆస్తి పోయినా, అన్ని పోయినా దేవునిని విడిచిపెట్టలేదు. ప్రియులారా, ఈ దినాన సంఘమును చీల్చడానికి మనలో నుండి వంకర మాటలు, అబద్ధాలు,
అబద్ధాలకు ఇచ్చిన ప్రాధాన్యత సత్యానికి మనం ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళేంటి అంత గట్టిగా మాట్లాడారు, వాళ్ళేంటి ఇలాగ మాట్లాడారు అనుకుంటాం. చాలా మంది చాలా శృతిమెత్తనగా మాట్లాడతారు. వారి నాలుగు క్రింద సర్ప విషం ఉంచుకొని మాట్లాడతారు. నిజమైన స్నేహితుడు గాయము చేయను. కాబట్టి ఇర్మియా, నీవు వారి తట్టు తిరగవద్దు, నీ తట్టే వారు తిరగాలి. ఇర్మియా దేవుని తట్టు తిరిగాడు. నీవు నేను కూడా దేవుని తట్టు తిరుగుదాం. ఏది మాన్యతో, ఏది కాటి కలిగినదో, ఏది పరిశుద్ధతో దానిని తెలుసుకున్న మనం మన జీవితంలో శ్రమలు ఎదురైనా దేవుని వాక్యము మనతో ఉండాలి అని నిరీక్షణ కలిగి మన విశ్వాసమును మనము కలిగి ముందుకు కొనసాగటంలో మనకు శ్రమలు వస్తే బ్రతుకున్నావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి పేసిన ఆశలు అనగారినా బ్రతుకున్నావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రవక్త అనే ఇర్మియాతో చెప్తున్నటువంటి మాట, పౌలు ఎఫెసీ సంఘపు పెద్దలతో చెప్తూ ఉన్నటువంటి మాట, యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగంలో ఆయన హెచ్చరించినటువంటి మాట. ఈ దినాన లేఖన భాగంలో మనము దేవుని తట్టు తిరుగుట, దేవుని తట్టు మనము తిరిగిన వారమైతే ఆయన మనతో వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మనకు ప్రొటెక్షన్ చేసేటువంటి వాడు. కాబట్టి దానియేలు సింహపు బోన్లో వేయబడినప్పుడు దానియేలుకు రక్షణను అనుగ్రహించిన ప్రభు నీకు నాకు రక్షణను కలుగు చేయగలిగిన వాడు. కాబట్టి వంకర మాటలు చెప్పేవారు మనలోనే ఉంటారు, మనతోనే ఉంటారు. కాబట్టి మీరు జాగ్రత్త. సంఘమును ప్రేమించువాడు సంఘము బలపడాలనుకుంటాడే తప్ప సంఘం విడిపోవాలి, విడదీయాలని అనుకోడు. కుటుంబాన్ని ప్రేమించేవాడు కుటుంబం అభివృద్ధి చెందాలనుకుంటాడే తప్ప కుటుంబం నుంచి వెళ్ళిపోవాలని అనుకోడు. ఇది కాదు క్రైస్తవ జీవితం. క్రీస్తును అంగీకరించిన వాడు క్రీస్తులోనే జీవిస్తాడే తప్ప లోక సంబంధమైన ఆలోచన కలిగి ఉండడు. ఇలాంటి యథార్థమైన దేవుని కోసం శ్రమించేటువంటి సేవకులు నేటి దినాలలో అవసరమై ఉన్నదని ఆనాటి క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలో ఇర్మియా కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు నేటి కాలంలో ఉన్నప్పుడు వారిని చక్కదిద్ది దేవుని తట్టు త్రిప్పేటువంటి సేవకుల అవసరం, విశ్వాసుల అవసరం, పెద్దల అవసరం. అలాగూ మనం ఉన్నట్లయితే ఆయన ఆశీర్వచనాలు మనం కలిగి ఉంటాం. అలాగూ కలిగి ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుని కృప తోడుగా ఉండి బలపరుచునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీకును మీ తలంపులకును మీ హృదయములకు కావులు ఉండి నడిపించునుగాక. ఆమేన్.